హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే, గత 40 రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఒక రకమైన డిప్లొమాటిక్ అంశంలో నరేంద్ర మోదీ అండ్ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కలిసి అతనితో కలిసి లంచ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సీజ్ ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ బిట్వీన్ టూ స్మార్ట్ లీడర్స్ మాట్లాడుకొని అనౌన్స్ చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎగ్జాక్ట్లీ ఒక 24 అవర్స్ ముందు వెళ్తే, అంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటకి ఎగ్జాక్ట్గా 24 అవర్స్ ముందు వెళ్తే నరేంద్ర మోదీతో 35 మినిట్స్ ఆఫ్ ఫోన్ కాల్ కాన్వర్జేషన్ తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మాట్లాడి ఇండియా పాకిస్తాన్ల మధ్య ట్రేడ్ అనే ఒక అంశాన్ని బూచిగా చూపి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసేలా నేనే చేశాననేసి నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ తర్వాత మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్తో కలిసి మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన క్రమంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, టు వెరీ స్మార్ట్ లీడర్స్ స్మార్ట్ పీపుల్ ఈ సీజ్ ఫైర్ని మాట్లాడి డిసైడ్ చేశారు. 2 న్యూక్లియర్ వార్, వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్గా ఉన్నటువంటి కంట్రీస్ న్యూక్లియర్ వార్ దగ్గరికి వెళ్లకుండా చాలా స్మార్ట్గా డెసిషన్ తీసుకుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఒక అంశం ఏంటి అంటే, G7 సమ్మిట్కి వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ ఇన్వైటీగా వెళ్ళారు. దో ఇండియా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ G7 కంట్రీస్ క్లబ్ అయినా డొనాల్డ్ ట్రంప్ యాజ్ G7 మెంబర్ కంట్రీగా వెళ్ళారు అక్కడికి. బట్ నరేంద్ర మోదీ వెళ్ళే టైంకి నరేంద్ర మోదీని కలవకుండా ట్రిప్ని షార్ట్ కట్ చేసుకొని యుఎస్ఏకి బ్యాక్ వచ్చేశారు డొనాల్డ్ ట్రంప్. కానీ నరేంద్ర మోదీకి అక్కడ కలిసేదానికి టైం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ కలవకుండా యుఎస్ఏకి వచ్చిన తర్వాత జస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వెనక్కి వచ్చేదానికి కారణం ఏంటంటే, పాకిస్తానీ ఆర్మీ చీఫ్ని ఆల్ ద వే యుఎస్ఏ నుంచి అమెరికాకి పాకిస్తాన్ నుంచి అమెరికాకి పిలిపించుకొని ఒక కీలకమైన అంశం డిస్కస్ చేసేదానికి వాళ్ళు అక్కడ పిలిపించుకున్నారు. అది ఇరాన్ ఇజ్రాయెల్ వారికి సంబంధించినటువంటి కీలకమైన అంశం. ఆ ఇష్యూ డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మద్దతు తీసుకుంటే మాత్రమే యుఎస్ఏ ముందుకు అడిగేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని యుఎస్ఏ ఆర్మీ పెరేడ్కి గెస్ట్గా పిలిచి అతనితో డొనాల్డ్ ట్రంప్ లంచ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సీజ్ ఫైర్ క్రెడిట్ మొత్తం 2 దేశాల లీడర్షిప్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక నరేంద్ర మోదీకి భారతదేశానికి ఇచ్చే ప్రయత్నం చేయలేదంటే, ఒక పాకిస్తానీ ఆర్మీ చీఫ్ని కలిసి మాట్లాడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్వరంలో వచ్చినటువంటి మార్పు, డొనాల్డ్ ట్రంప్ యొక్క వాదనలో వచ్చినటువంటి మార్పు, నరేంద్ర మోదీ నా ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి ట్రంప్తో 35 నిమిషాల ఫోన్ కాల్ తర్వాత కూడా ఆ స్వరంలో మార్పు రాకుండా నా వల్లే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇండియాకి ఇవ్వలేదని చాలా క్లియర్గా అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఆర్మీ చీఫ్ మునీర్కి ఇచ్చినటువంటి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, గ్లోబల్ లీడర్ అండ్ వాట్ నాట్ ఏదైనా అనండి అనబడేటువంటి నరేంద్ర మోదీకి ఇవ్వలేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. అంటే పాకిస్తాన్కి ఎందుకు ఆ ప్రయారిటీ ఇచ్చారంటే, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, ఈ వార్లో అమెరికా కానీ రంగంలో దిగితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ల్యాండ్ని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఫెసిలిటీస్ అన్నింటినీ వాడుకొని ఇరాన్ మీదకి అటాక్ చేసేదానికి ఒక ప్లాన్ చేసుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పాకిస్తాన్ని ప్యాసిఫై చేసి, పాకిస్తాన్ని కన్విన్స్ చేసి, పాకిస్తాన్ యొక్క భూభాగాన్ని ఇరాన్కి అగెనెస్ట్గా వార్ చేసేదానికి వాడుకోవాలనే ఒక చర్చలు జరిపేదానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ని యుఎస్ఏ పిలిపించుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో ఆయన లంచ్ మీటింగ్ పార్టిసిపేట్ చేసుకున్న తర్వాత ఈ సీజ్ ఫైర్ అనే ఒక పర్టికులర్ అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. సీజ్ ఫైర్ తర్వాత అనౌన్స్మెంట్ ప్రస్తావన అయిన తర్వాత పాకిస్తాన్తో పెద్ద మొత్తంలో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునేదానికి సిద్ధంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ యొక్క రోల్ ఏంటి? పాకిస్తాన్ అనాది కాలంగా అమెరికా యొక్క అవసరాలు తీరుస్తూ ఉంది. అండ్ అమెరికా కూడా పాకిస్తాన్కి ఏ ఇబ్బంది వచ్చినా బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసుకుంటూనే వస్తుంది. ఈ రోజుకి పాకిస్తాన్ ఏర్పడిన దగ్గర నుంచి 1947 నుంచి ఈ రోజు వరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు అమెరికాకి తెలుసు. పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు ఉన్నటువంటి ఒక కార్డియల్ రిలేషన్స్ ఎలాంటివో తెలుసు. అండ్ పాకిస్తాన్ యొక్క స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని ఒక పాలసీగా పెట్టుకుని ఎలా ప్రమోట్ చేస్తుందో అమెరికాకి తెలుసు. బట్ ఈ రోజుకి అమెరికా ఒక చిన్నపాటి యాక్షన్ కూడా పాకిస్తాన్ మీద తీసుకోలేదంటే, పాకిస్తాన్ ఇలా ఉపయోగపడే అమెరికన్ యొక్క అవసరాల కోసం ఉపయోగపడుతుందని ఒక చిన్నపాటి భావన. ఇనీషియల్గా పాకిస్తాన్ని ఇండియా మీదకి ఎగదోసింది పాకిస్తానే. ఒక పక్క ఇప్పుడు ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి అంటే, ఇజ్రాయెల్కి సపోర్ట్గా వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకు ల్యాండ్ బేస్ కావాలి. కాబట్టి ఇరాన్కి బోర్డరింగ్ కంట్రీగా ఉన్నటువంటి పాకిస్తాన్ అయితే బాగుంటుంది. ఇంకొకటి
ఇరాన్కి సంబంధించినటువంటి మినిస్టర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, అమెరికా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ అణుయుద్ధానికి దిగితే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద అణుబాంబులు వేసేదానికి సిద్ధంగా ఉందనేసి ఇరాన్కి సంబంధించినటువంటి మినిస్టర్ చెప్పినటువంటి మాట. ఈ క్రమంలో ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ రాకుండా ఉండేదానికి ఒక ప్లాన్ ఇక్కడ. రెండోది, అమెరికా కానీ డైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇరాన్కి అగెనిస్ట్గా వార్కి దిగితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఫెసిలిటీస్ని, పాకిస్తాన్ భూభాగాన్ని ఇరాన్కి అగెనిస్ట్గా వాడేదానికి, పాకిస్తాన్ నొప్పించేదానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని, అంటే పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ ఎంత పవర్ఫుల్ అంటే జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగాన్ని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని అమెరికా ఇరాన్కి అగెనిస్ట్గా వాడుకోవాలంటే పాకిస్తాన్ని ప్రైమ్ మినిస్టర్తో డిసైడ్ చేయకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో డిసైడ్ చేసేదానికి అమెరికాకి పిలిపించుకొని మాట్లాడారంటే జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక రబ్బర్ స్టాంప్ లెక్క ఉన్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఇరాన్కి అగెనిస్ట్గా యూఎస్ఏ చేయబోయే యాక్షన్కి పాకిస్తాన్ మద్దతు పలుకుతుందా లేదా అనేది ఇక్కడ పెద్ద ఆస్పెక్ట్. ఎందుకంటే పాకిస్తాన్ తీసుకోబోయే ఏ స్టెప్ అన్నా ఇరాన్కి అగెనిస్ట్గా యూఎస్ఏ తీసుకోబోయే ఏ స్టెప్ కన్నా పాకిస్తాన్ మద్దతు పలకాలంటే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాస్ టు టేక్ ఏ కన్సెంట్ ఫ్రమ్ చైనా కానీ చైనా మద్దతు లేకుండా, చైనా వద్దు అంటే మాత్రం అమెరికాకి మద్దతు ఇచ్చేదానికి ఖచ్చితంగా పాకిస్తాన్ ముందుకెళ్ళేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి మిలిటరీ వెపన్స్ అవ్వనివ్వండి, ఫైటర్ జెట్స్ అవ్వనివ్వండి, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీ ఏదైనా కానివ్వండి, ఇండియాకి అగెనిస్ట్గా ఫైట్ చేసేదానికి పాకిస్తాన్కి అన్ని రకాలుగా మద్దతు పలికింది. లాజిస్టిక్స్ డిఫెన్స్ లాజిస్టిక్స్ ఇచ్చి మద్దతు పలికింది ఇక్కడ చైనా. కాబట్టి చైనాని కాదనేసి అమెరికా కోసం ఇరాన్కి అగెనిస్ట్గా అమెరికా చేసే ప్రయత్నాలకి పాకిస్తాన్ అంత గుడ్డిగా మద్దతు పలుకుతుందని అయితే చెప్పలేము. ఇక్కడ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ అమెరికాని అలాగని అమెరికా యొక్క వాదనని తిప్పికొట్టే పని కూడా చేయకపోవచ్చు. మేబీ ఉంటే కొంచెం న్యూట్రల్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. అలాగని ఇక్కడ చైనాని దూరం చేసుకునే పరిస్థితి లేదు, అట్ ద సేమ్ టైం ఇటు యుఎస్ఏని కూడా దూరం చేసుకునే పరిస్థితి లేదు. ఇంకో పక్క ఇరాన్కి అగెనిస్ట్గా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ చేయబోయే వార్లో పాకిస్తాన్ కానీ ఇరాన్కి అగెనిస్ట్గా అమెరికాకు కానీ మద్దతుగా నిలవగలిగితే ఖచ్చితంగా మళ్ళీ ఇస్లామిక్ స్టేట్స్ నుంచి పాకిస్తాన్కి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా పాకిస్తాన్ కొంచెం ఇక్కడ వయా మీడియాకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఇరాన్ చేయబోయేటువంటి వార్ ఎగ్నెస్ట్ ఆర్ యుఎస్ఏ చేయబోయేటువంటి వార్ ఎగ్నెస్ట్ ఇరాన్ ఏదైతే ఉందో ఈ వార్లో పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసేదానికి ఆస్కారం ఉందని గ్రహించినటువంటి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఆల్ ద వే అమెరికాకు పిలిపించుకొని మాట్లాడారు. కానీ ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ G7 సమ్మిట్కి వెళ్తే కనీసం చిన్నపాటి మాట మాట్లాడలేదు. అండ్ తర్వాత ఫోన్ కాల్లో మాట్లాడిన తర్వాత సీజ్ ఫైర్ గురించి మాట్లాడకుండా అండ్ సీజ్ ఫైర్ నా వల్లే జరిగిందని ఫోన్ కాల్ అయిన తర్వాత మాట్లాడారంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి వాల్యూ ఏ పార్టీదో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తానీ ఆర్మీ చీఫ్కి ఉండేటువంటి ప్రయారిటీ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఓవరాల్గా ఒకటి మాత్రం చాలా క్లియర్, నరేంద్ర మోదీ లీడర్షిప్లో ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి మొదలుకొని అంతకుముందు పెహల్గాం టెర్రర్ అటాక్ దగ్గర నుంచి నేషనల్ సెక్యూరిటీని కాపాడే అంశంలో అవనివ్వండి, నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాలుగా ఇండియన్ డిప్లొమసీకి 2014 నుంచి ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్లే దాంట్లో మాత్రం మిజరబుల్గా ఫెయిల్ అయిపోయారు. ఇండియన్ డిప్లొమసీని 2014 అంటే 10 స్టెప్పులు కిందికి తీసుకొచ్చారు. అండ్ సెకండ్ థింగ్, నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకుముందు ఉగ్రవాద దాడులు భారతదేశం మీద ఎలా జరిగాయో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఉగ్రవాద దాడులు అలానే జరుగుతున్నాయి తప్ప ఉగ్రవాద దాడులు దేశంలో తగ్గలేదు. ఇండియన్ యొక్క డిప్లొమాటిక్ స్టాండర్డ్స్ పెరగలేదు. అండ్ ఓవరాల్గా ఇండియాని ఏ ఆస్పెక్ట్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళు చెప్పేది ఏంటంటే 2014లో 11వ స్థానంలో ఉన్నటువంటి ఎకానమీని ఈరోజు 4th ప్లేస్కి తీసుకొచ్చామని చెప్పి అది కలెక్టివ్ ఎఫెక్ట్. 11వ స్థానం వరకు వచ్చింది కదా 2014కి, 11 నుంచి 4కు తీసుకొచ్చారు అంతే. 193 యుఎన్ దేశాల్లో ఉన్నటువంటి 193 నుంచి 193 దేశాల్లో ఉన్నటువంటి 193 నుంచి మీరు 4కు తీసుకురాలేదు, 11 నుంచి 4కి జస్ట్ 6-7 ప్లేస్లు అంతే. అది కూడా అంతకుముందు సక్సెసివ్ గవర్నమెంట్స్ చేసినటువంటి ఫౌండేషన్ మీద నడుస్తుంది. నరేంద్ర మోదీ భూమి పూజ చేసి ఇండియన్ ఎకానమీని పైకి లేపలా.
ఆల్రెడీ సస్టైన్డ్ మేనర్లో సస్టైనబుల్గా గ్రో అవుతున్నటువంటి ఒక ఎకానమీని ఆ స్టడీ ప్లేస్లో ముందుకు ఇంకా ఎక్కువ తీసుకెళ్లాల్సిన దాన్ని కొద్దిగా తీసుకొచ్చారు. అది వెళ్లాల్సినంత స్పీడ్ కూడా 8 to యావరేజ్ని 7 to 8 or 8 to 9% గ్రో అవ్వాల్సిన ఎకానమీని 5 to 6% యావరేజ్ గ్రోత్తో ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నరేంద్ర మోదీ దేశానికి వరగదీసింది ఏం లేదు. ఓవరాల్గా నరేంద్ర మోదీ ఆల్ ఫ్రంట్ మిజరబుల్ ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్. బట్ ఒక్క ఆస్పెక్ట్లో ఆయన గ్రాండ్ సక్సెస్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సెటప్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి అన్ని సంస్థలు నోరు మూపించి భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాన్ని బయటికి రాకుండా ఇన్స్టిట్యూట్స్ ద్వారా నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఆయన చేస్తున్నటువంటి ఇంకొక అరాచకం దేశంలో ఏంటంటే ఇండియాలో ఫ్రీ వాయిస్ అవ్వనివ్వండి, లేకపోతే మీడియా యొక్క గొంతు నొక్కేసి భారత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ హయాంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని అవినీతిని బయటికి రాకుండా మీడియా నోరు మూపించి ఇంకో పక్క సక్సెస్ అవుతున్నారు. సో ఈ 2 అంశాల్లో ఆయన సక్సెస్ అవుతున్నారు తప్ప ఇండియా యొక్క డిప్లొమసీని, ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీని, ఇండియన్ ఎకానమీని అండ్ ఇండియా యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ని మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే దాంట్లో నరేంద్ర మోదీ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఇది గుండు 0. థ్యాంక్ యూ.